ఒక్కసారి నా కూతురు చెప్పిన మాటలేనండి. తాత ఎక్కడెక్కడ పట్టుకున్నాడు ఏ తాత పట్టుకునిందా? వద్దు తాత మళ్ళీ ఎందుకు పట్టుకున్నా తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడా? నిద్రపోయేటప్పుడు అప్పుడు తూగుతాను నేను. అదే నిద్రపోతా ఆంజనేయ తాత దగ్గర పనుకుంటే పోయి ఎక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ అని నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రి గబ్బరు ఉంటాడు? జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి.